సో గత నెల రోజుల నుంచి కూడా సర్పంచ్ల అనగాసరికి మనకు అందరు కూడా యాదకొస్తుంది వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు ఒక పోరాటం చేస్తున్నారు. కానీ వాళ్ళ సమస్యలు ఎంతవరకు పరిష్కారమైనాయి, తదుపరి ఏం చేయబోతున్నారు, వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండబోతుందని తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎట్లాంటి నిరసన కార్యక్రమాలు అయితే చేసే అవకాశం లేదు. 144 సెక్షన్ హైదరాబాద్లో ఉంది. ఇక ముట్టళ్లకు, సభలకు, సమావేశాలకు అసలే అనుమతి ఇస్తలేరు. ఇంకా చెప్పాలంటే ధర్నా చౌక్ దగ్గర వాళ్ళు నిరసన తెలపాలన్నా కానీ ఆ పరిస్థితులు అయితే లేవు. సో మరి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది, ఎన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి పెండింగ్లో ఉన్నాయి, దీనివల్ల సఫరర్స్ సర్పంచ్లకు సంబంధించిన ఇబ్బందులు ఎట్లున్నాయని తెలుసుకుందాం. ఇక ఇబ్రహీంపట్నంకి సంబంధించిన సర్పంచ్ మనతో ఉన్నారు అండ్ దాంతోపాటు సర్పంచ్ సంఘాలకు సంబంధించిన మెంబర్స్ కూడా ఉన్నారు. ఒకసారి అందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీది ఎక్కడన్నా? మాది ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ విలేజ్, రంగారెడ్డి జిల్లా. నేను రాష్ట్ర రాయపోల్ సర్పంచ్ని, రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుని. మేము ఈరోజు వీడికి మీటింగ్ పెట్టడానికి కారణం, మేము గతంలో 2019 నుంచి 2024 వరకు ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బీది లైట్లు మరియు సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు, శ్మశానిక వాటికలు, రైతు వేదికలు, గ్రామ పంచాయతీ భవనాలు, అన్ని కమ్యూనిటీ సంబంధించినటువంటి భవనాలు, గ్రామంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు, పల్లె ప్రకృతి వనం కానీ, బృహత్ పల్లె ప్రకృతి వనం కానీ, రోడ్డుకు హరితహారంలో భాగంగా కార్యక్రమాలు, చెట్లు నాటడం కానీ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మాకు బిల్లులు రాక గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో చేసినటువంటి పనులకు అప్పటి జూలై వరకు వచ్చినాయి. జూలై నుంచి ఫిబ్రవరి వరకు చేసినటువంటి 8 నెలల కాలంలో అప్పటి నుంచి ఉన్న బిల్లులు ఈ 18 నెలల కాలం నుంచి కూడా ₹1 రాక, గ్రామ పంచాయతీలలో బిల్లులు రాక మా అటువంటి ఆస్తులు అమ్ముకొని, ప్లాట్లు అమ్ముకొని, బంగారాలు తాకట్టు పెట్టి మేము గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకున్న విలేజ్లో కూడా మా సర్పంచ్లే పనిచేసినారు. కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా దయించి మాపై ఉన్నటువంటి బిల్లులు వెంటనే అందించాలని గతంలో కూడా మేము అనేక ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేద్దామంటే మొన్న చెలో హైదరాబాద్ సీఎం ఇంటికి ముట్టడి కార్యక్రమం చేసుకుంటే మమ్మల్ని అనవసరంగా అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో బంధించడం జరిగింది. ఎవరైనా అందుబాటులో ఉన్నటువంటి హైదరాబాద్కు వస్తే ఇక్కడ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది. మేమేమంటున్నామంటే మేము పెట్టిన బిల్లులు ఇవ్వాలని కోరుతున్నాం. అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే మీరు పెట్టిన బిల్లులు మిమ్మల్ని అడిగినందుకు అరెస్ట్? మేము గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు చేసినటువంటి బిల్లులు మేము అడిగితే మేము వచ్చి ధర్నా చేస్తాం. మాతో చెప్పి ఎంతో కాలం వెయిట్ చేసినా కానీ కూడా ఆ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల మేము ధర్నా చేస్తుంటే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి నిర్బంధిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే అభివృద్ధి చేయకపోతే గ్రామంలో జనాలు ఊకోరు. అభివృద్ధి చేసి బిల్లులు ఇవ్వమంటేనేమో సర్కారు ఇస్తలేరు. సో దీనివల్ల ఎట్లా ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయండి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం ఉంటుంది, సర్పంచ్కి కూడా ఒక కుటుంబం ఉంటుంది కదా. మేము చేసినటువంటి గతంలో చూస్తే గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 1959లో ఏర్పడ్డటువంటి గ్రామ స్వరాజ్యం, అటువంటి గాంధీజీ గల స్వరాజ్యం అటువంటిది ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో చూస్తే మీరైనా ఇప్పటి వరకు చూడండి ఏ సర్పంచ్ కూడా రోడ్ ఎక్కిన పాపన లేదని. అంటే ఇప్పుడు చూడండి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సర్పంచ్లను గతంలో ధర్నా చౌక్కి వచ్చి 60 మంది సర్పంచులు చనిపోయారని ఆ రోజు కూడా ధర్నా చౌక్లో చెప్పి ఇప్పటి వరకు కూడా సర్పంచులను చనిపోయిన కుటుంబాలను ఒక్కరు కూడా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ కూడా ఆదుకోవడం లేదు, ఒక్కరు కూడా పరామర్శించిన దాఖలాలు లేవు. మేము పెట్టిన బిల్లులు మేము అడిగితే మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టుకుంటా, అనేక కేసులు పెట్టుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ మీడియా ద్వారా తెలియజేసేది అంటే మా బిల్లులు మాకు ఇవ్వండి, మా బిల్లులు మాకు ఇస్తే రేపు వచ్చే మంత్లో ఎలక్షన్లు పెడదామని రేవంత్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ కానీ స్థానిక సంస్థలు వెళ్ళాలనుకుంటుంది. మేము చేసిన బిల్లులకే మాకు పైసలు ఇవ్వట్లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా చేస్తారు? రేపు పరిస్థితి ఏంది? మేము మాత్రం ముందుగా తెలియజేసేది ఏంటంటే మీడియా ద్వారా మా బిల్లులు మాకు ఇచ్చినాకనే స్థానిక సంస్థల వెళ్ళండి, లేకపోతే మా బిల్లులు చెల్లించని ఎడల ఇప్పుడు హైదరాబాద్లో 144 సెక్షన్ ఉంది కాబట్టి అయిపోయిన వెంటనే మేమందరం కూడా ధర్నా చౌక్కి వెళ్ళి అందరం కూడా 12,769 మంది సర్పంచులం అందరం కూడా ధర్నా చౌక్కి వెళ్ళి మా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టి నిరాహార దీక్ష చేపడతాము. అది కూడా ఈడ కూడా జారని ఎలరా చెలో ఢిల్లీ మోడీ గారి జంతర్ మంతర్ దగ్గర కూడా అందరం కూడా వెళ్ళడం కూడా జరుగుతుందని ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారని పక్కన పెడితే గ్రామంలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసం కావచ్చు, పథకాల గురించి కావచ్చు వచ్చి అడిగేది సర్పంచ్ని ముందు కదా. సో ఏమడుతుండ్రు ఇప్పుడు ప్రజలు? గ్రామంలో ప్రజాపాలన అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటికి వచ్చిన 11 నెలలు అవుతుంది. ఈరోజు 9 తారీఖు కాబట్టి, డిసెంబరు 9 తారీఖు కాబట్టి, వచ్చే నెల కాబట్టి 11 నెలలు కావస్తున్న గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలే.
మేము చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మేము గతంలో అన్ని ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ అన్నీ కూడా తెచ్చి చెత్త సేకరణకు కూడా కంపోస్ట్ యార్డులు కానీ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. ఈ రోజు చూస్తే అన్నీ మురికి కుంపట్లాగా తయారైపోయినాయి. ఎందుకంటే అధికారులు స్పెషల్ ఆఫీసర్ కానీ సెక్రటరీల ఆధ్వర్యంలో పనిచేస్తారు గ్రామ పంచాయతీ, వాళ్ళకు కూడా బిల్లులు రాక వాళ్ళు ఉన్న జీతాలు కూడా పంచాయతీ కార్యదర్శి గారు ఏం చేస్తారంటే ఆ బిల్లులు చెల్లించలేక డీజిల్ ఓపీయలేక ఆమె చేతులు ఉన్న ఆమె నెలసరి జీతం కూడా గ్రామ పంచాయతీలలోనే ఖర్చు పెడుతుంది. వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏంటంటే వాళ్ళ ఆఫీసర్లు కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి ఏం చెప్పాలని ఏం తెలియలేని పరిస్థితులలో కూడా గ్రామాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.